నంబర్లాండ్ అనే గ్రామంలో బెల్లా మరియు కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక రోజు వారు సంఖ్యల రాజ్యం అనే పాత కోటను కనుగొన్నారు. ఆ కోటలో సంకేతాల ఖజానా దాగి ఉంది. కొనడానికి వారు పజిల్స్ మరియు సంఖ్యల సవాళ్లను పరిష్కరించాలి. వారు నంబర్ డోర్ వద్దకు చేరుకున్నారు. అది లాక్ అయి ఉంది. ఆ ద్వారం మీద ఇలా వ్రాయబడి ఉంది: నన్ను 1 తర్వాత 3 ముందు ఉంచితే నేను ఏమిటి? కిరణ్: అది 2. ద్వారం తెరుచుకుని వారు లోపల ప్రవేశించారు. ఇప్పుడు వారు లెక్కల నదిని దాటాలి. నదిపై తేలియాడుతున్న రాళ్లు ఉన్నాయి. ప్రతి రాయి పైన ఒక సంఖ్య ఉంది. రాళ్లు దాటడానికి వారు ఈ పజిల్ను పరిష్కరించాలి. నా దగ్గర 4 ఆపిళ్లు ఉన్నాయి. నువ్వు 5 మరి ఇచ్చితే మొత్తం ఎన్ని ఆపిళ్లు ఉంటాయి? 5, 9. వారు 9 సంఖ్యతో రాయి మీద అడుగు పెట్టి సురక్షితంగా దాటారు. ఒక చీకటి గుహలో ఒక పెద్ద రాతి బండపై ఇలా వ్రాయబడి ఉంది: నేను 10కి గుణించినప్పుడు 1 100 వస్తుంది. నేను ఏమిటి? కిరణ్: అది 10. రాతి బండ కదిలి గుహలోకి వెళ్లే మార్గం తెరుచుకుంది. సంఖ్యల పజిల్ పర్వతం పైకి ఎక్కడానికి వారు ఈ పజిల్ను పరిష్కరించాలి. నేను 15 కంటే పెద్ద, కానీ 25 కంటే తక్కువ సంఖ్యను. నేను 5 యొక్క గుణకం. నేను ఏమిటి? అది 20. వారు 20 సంఖ్యతో పర్వతం పైకి ఎక్కి చివరకు శిఖరానికి చేరుకున్నారు. చివరగా వారు ఖజానా గదికి చేరుకున్నారు. ఆ గది తలుపు ఇలా వ్రాయబడి ఉంది: నన్ను 50 తర్వాత 60 ముందు ఉంచితే నేను ఏమిటి? 51 అనగానే తలుపు తెరుచుకుని బంగారం మరియు ఆభరణాలు కాకుండా ఒక మాయా సంఖ్యల పుస్తకం కనబడింది. సంఖ్యలు కేవలం లెక్కలు కాదు, అవి మనకు జ్ఞానం, తర్కం మరియు సృజనాత్మకతను అందిస్తాయి.